హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావేరీ కిచెన్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటి తెలుసా? చికెన్ కుర్మా. టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నా ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేద్దాం. చికెన్ కుర్మా అయితే నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్రీకి సరిపడా సాల్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పౌడర్ మొత్తం యాడ్ చేస్తున్నాను. ఒక లెమన్ జ్యూస్ ఫుల్గా పిండుకోవాలన్నమాట. 1 కప్పు పెరుగు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక ½ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకుందాం. కలుపుకొని ఇప్పుడు నేను ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. టమాటాలు కూడా ఒక 3 కట్ చేశాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇందులో స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. నేను ఆయిల్ ఎక్కువ యాడ్ చేశాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా సన్నగా చీల్చుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం ఆనియన్స్ని. చూసారా, ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అయింది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. బాగా మెత్తగా ఉడికేదాకా కుక్ చేసుకోవాలి టమాటాలు. ఈ విధంగా అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. చికెన్ కర్రీ అయితే మనం చికెన్ ముందే వేస్తాం, ఆనియన్ తర్వాత చికెన్ వేస్తాం. కుర్మా కాబట్టి టమాటాలు ముందే వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందాం. ½ అన్ అవర్ పక్కన పెట్టాం కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుంది. చికెన్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక్క 5 మినిట్స్ హై టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ అయితే మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి, కింద అడుగంటకుండా. ఎందుకంటే హై టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత తీసి. చూసారా, వాటర్ అయితే పైకి తేలింది. చికెన్లో ఉన్న వాటర్, ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇందాక మనం కలిపేటప్పుడు ఇందులో పెప్పర్ పౌడర్ వేయలేదు, అందుకే ఇప్పుడు పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. టేస్ట్ చాలా బాగా వస్తుంది పెప్పర్ వేస్తే. చూసారా, ఆయిల్ అయితే పైకి తేలింది. చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది ఫ్రెండ్స్. చికెన్ ముక్కలు నేను చెస్ట్ పీస్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేయించుకోవాలి, పన్నీర్ ముక్కల్లాగా. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను 1½ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని ఇప్పుడు ఇందులో నేను కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలి. చూసారా, వాటర్ కూడా దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు కస్తూరి మేతి అయితే వేసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కస్తూరి మేతి వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. గ్రేవీ అయితే చిక్కగా దగ్గరకు వచ్చేసింది. ముక్కలు కూడా చాలా బాగా కుక్ అయినాయి. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర చల్లుకుందాం. బాగుంది కదా చికెన్ కుర్మా. వేడి వేడి చికెన్ కుర్మా దోశల కాంబినేషన్తో చాలా బాగుంటుంది. చికెన్ కుర్మా అనేది నాన్ వెజ్ దోశలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తమిళనాడు స్టైల్ అన్నమాట. మేము ఎక్కువగా నాన్ వెజ్ దోశలు తింటాం ఇక్కడ. సూపర్ ఉంటుంది. దోశలు అయితే వేసిస్తున్నాను. పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చికెన్ కర్రీ, నాన్ వెజ్ దోశలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా. ఎప్పుడు సాంబార్, చట్నీ అలా కాకుండా ఇలా చికెన్, ఫిష్, మటన్ అలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది. దోశలు అయితే రెడీ అయినాయి. ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తున్నాను. చూసారా, గ్రేవీ ఎంత చిక్కగా వచ్చేసింది.
ఆహాహా! ఎంత బాగుంది కదా చికెన్. స్మెల్ అయితే అదిరిపోతుంది. టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. దోశల కాంబినేషన్ చికెన్ సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే చేస్తున్నాను. అబ్బా! నోట్లో ఇట్లా కరిగిపోయింది ఫ్రెండ్స్. అంత వచ్చింది చికెన్ కుర్మా. మీరు కూడా నాన్ వెజ్ దోశ ట్రై చేయండి. సూపర్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.